శ్రీగురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం. ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనోల్లభాయ నమః. 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 వివాహమైంది. కుమార్తెను ఆశ్రమంలో స్వామివారికి సేవ చేస్తున్నామని కర్దమ ప్రజాపతిని, ఆయన మహర్షి గొప్ప తపస్సు సంపదుడు, ఆయనకు సేవ చేస్తుండు. నీ జన్మ ధన్యమవుతుంది, నీ వల్ల మాకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అని దేవహూతికి చెప్పి శతరూపాదేవి స్వయంభూమనువు బర్హిష్మతి నగరానికి వెళ్ళిపోయారు. దేవహూతి భర్తను ఎదవేళలా సేవిస్తూ వచ్చింది. ఆయనను పరమేశ్వరుడుగా భావించింది. ఆయన కర్దమ ప్రజాపతి దేవహూతిని సాక్షాత్తు పార్వతీదేవి రూపంగా భావించాడు. అందుకనే మనం పూజా కార్యక్రమాల్లో పుణ్య దంపతులను స్మరిస్తుంటాం. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీ వాణి హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శ్రీ శచీపురందరాభ్యాం నమః. ఓం శ్రీ అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః అని పుణ్య దంపతులను స్మరించడం ఉద్దేశం అదే. ఆ పుణ్య దంపతుల యొక్క దివ్యానుగ్రహంతో శాస్త్రీయంగా ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న దంపతులు ఆజన్మాంతం కలిసిమెలిసి ఉంటారు. చివరి క్షణంలో కూడా ఇద్దరు పరస్పర అనురాగంతో భగవంతుడి అనుగ్రహం ఉంటే ఇద్దరు ఒకేసారి ఈ లోకం నుంచి విడిపోవచ్చు. లేదా భార్య సుమంగడిగా ముందు విడిపోవడం, తర్వాత భర్త విడిపోవడం, ఇలా జరుగుతుంటే సన్నివేశాలు రకరకాలుగా వాడి యొక్క ప్రారంభ కర్మ విశేషాన్ని బట్టి. భర్త యొక్క ఆజ్ఞను శిరసా వహించడంలో ఆవిడ అద్భుతంగా భక్తి శ్రద్ధలతో సేవిస్తుంది ఆయన్ను. మనకి తృతీయ స్కంధంలో 23వ అధ్యాయం. ఆశ్రమం ఎలా ఉంటుందంటే సహజంగా ఉంటుంది. అంతా సహజమే, కృత్రిమత్వం ఎక్కడా ఉండదు. సరస్వతీ నదీ జలం శ్రీ మహావిష్ణువు యొక్క ఆనంద బాష్పాలతో పవిత్రమైనటువంటిది. హిమోత్పర్వత శ్రేణులు, చక్కటి పుష్పవనాలు, ఫలవృక్షాలు, పంచ ఔషధీ వృక్షాలు, వటవృక్షం, అశ్వత్థ వృక్షం, బిల్వవృక్షం, పలాశ వృక్షం, శమీ వృక్షం, అద్భుతమైన వృక్షాలు. ఇవి కాకుండా ప్రత్యేకంగా వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం, అంతా తపశ్శక్తితో ప్రభావితమైన వాతావరణం. ఆశ్రమంలో వాళ్ళకు ఏమిటి ఆహారం, వాళ్ళు వంటలు ఉండవు. మన సామాన్య గృహస్థులైతే ఇళ్లలో వంటలు పెడుతుంటాం, ఉడికిన పదార్థాలు తీసుకుంటుంటాం. కానీ వానప్రస్థాశ్రమం అది. అంటే వాడు తపశ్శక్తితో గృహస్థులే అయినా కూడా వానప్రస్థులుగా జీవిస్తుంటారు, వనంలో ఉంటుంటారు కనుక అపక్వాహారం తీసుకుంటారు. వాళ్ళు కందమూల ఫలాలే తీసుకుంటారు. మూల అంటే వేళ్ళు, కంద అంటే దుంపలు, ఫల అంటే పండ్లు. ఇవే వాళ్ళ ఆహారం. చెట్ల నుంచి వాటంతటవే పండి కింద పడినటువంటి వాటినే ఫలములు బాగా పండి చెట్ల కొమ్మల మీద నుంచి వాటంతటవే కింద పడితే వాటిని నీళ్ళల్లో కడిగి ఆహారంగా తీసుకుంటారు. వృక్షాలు అంటే కొన్ని పొదలు, చిన్న మొక్కలు, అవి విశేషమైన దుంపలను ప్రసాదిస్తాయి. ఆ పైన ఎప్పుడైతే
ఆ కొమ్మలు చెట్లు ఆ ఆకులు కొంచెం వాడిపోయి ఎండిపోతున్నాయి అనే స్థితి వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వృక్షానికి బాలపాదపం ఉంటారు, బాలపాదపం ఆ మొక్కలకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి తవ్వి ఆ దుంపని తీసుకుంటారు. తర్వాత మళ్ళీ చిగుస్తుంది. మహావృక్షాలు ఉంటాయి, వాటి వేళ్ళు అలా వ్యాపిస్తూ ఉంటాయి, వాటి వేళ్లను కూడా తీసుకుంటారు ఆహారంగా. పలాశం, బిల్వం, అశ్వత్థం, వటం, శమి, ఔదుంబర, మేడి చెట్టు, ఔదుంబర వృక్షం గొప్ప ఔషధ వృక్షం. బదరీ వృక్షం, రేగు చెట్టు, జంబూ వృక్షం, జంబూ ఫలాలు, నేరేడు పండ్లు, అవి వాటి మూలాలు కూడా వేళ్ళు కూడా ఆహారంగా తీసుకుంటారు. ఇలా తీసుకుంటూ ఉంటాగా ఆవిడికి అలవాటు లేక అంతఃపురంలో ఉన్నటువంటిది కదా, క్రమక్రమంగా ఆవిడ పాపం చిక్కిపోతుంది. గ్రహించాడు ఆయన. ఆవిడ మనసులో కోరికలు ఉన్నాయి, వధువు కదా, భర్తతో సుఖాలు పొందాలి అని ఉంటుంది కదా, కానీ గట్టిగా చెప్పలేదు. ఆయన గ్రహించాడు, తపశక్తి సంపన్నుడు కదా. ఆయన ఏం చేశాడు, దేవహూతి నువ్వు నన్ను అడగటం లేదు, నీ మనసులో ఉన్న కోరిక నాకు తెలిసింది. నేను నా తపశక్తితో ఒక అత్యద్భుతమైన విమానాన్ని సృష్టిస్తాను. అందులో సకల సౌకర్యాలు ఉంటాయి. మనం ఆ విమానంలో హాయిగా సంచరిద్దాం, స్వేచ్ఛగా తిరుగుదాం. వివాహానంతరం ఎటువంటి సౌఖ్యాలు ఉంటాయో దంపతులకు, ఆ సౌఖ్యాన్ని పొందుదాం. ధర్మబద్ధమైన కోరికలు మనకి కరణీయములు. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మపూర్వకమైన అర్థ సంపాదన, ధర్మపూర్వకమైన కామ్యములు, కోరికలు, అవి మోక్షానికి మార్గాన్ని సూచిస్తాయి. అంటే ధర్మబద్ధమైన కోరికలను స్వీకరించడం సహజం అని ఆయన తన తపశక్తితో ఒక అద్భుతమైన విమానం సృష్టించారట. ఆ విమానంలో అన్నీ కూడా స్వర్ణ ప్రాకారాలు, స్వర్ణ గోపురాలు, జలపాతాలు. రావణాసురుడి దగ్గర ఉన్న పుష్పవిమానం ఎలా ఉండేదో దాన్ని అధిగమించినటువంటిది, దానికంటే గొప్పది. అలాంటి అద్భుతమైన ఆ దివ్యమైన విమానంలో అన్నీ ఏర్పడ్డాడు. హంసదూరిగా తలపాలు, సేవకులు, సేవికలు, వాళ్ళందరూ కూడా దేవహూతిని అలంకరించారట. అద్భుతంగా అలంకరించారు. అక్కడ క్రీడా సరోవరాలు ఉన్నాయి. దేవహూతితో చెప్పాడు ఆయన, రా మనం వెళ్ళే క్రీడా సరోవరంలో స్నానం చేద్దామని. ఇద్దరు క్రీడా సరోవరంలో మునిగారు. క్రీడా సరోవరంలో మునిగి లేచినప్పటికీ అద్భుతమైన దివ్యమైన తేజస్సుతో ఉన్నాయి వాడి శరీరాలు, తేజవంతంగా ఉన్నాయి. దేవహూతి చూసుకుంది, ఏమిటి ఆభరణాలు, ఈ అందచందాలు ఏమిటి, నేను అంతఃపురంలో కూడా ఇంత సౌందర్యం నాకు ఉండేది కాదు అంటూ ఆయన చూసేవాడికి ఆయన ఒక దివ్య పురుషులా కనిపించాడు. ఆ గడ్డలు లేవు, మెసాలు లేవు, అద్భుతమైన దేవతామూర్తులు అనిపించాడు, నవమన్మధుడు అనిపించాడు. ఆహా, ఎంత గొప్పది ఈయన తపశక్తి. ఒక్కసారిగా ఇలాంటి విశేషమైన రూపాన్ని నాకు అందించారు, ఆయన గ్రహించారు. ఆయన తపశక్తికి ఆవిడ మెచ్చుకోలేకుండా ఉండలేకపోయింది. వెంటనే ప్రదక్షిణ చేసి నమస్కారం చేసింది. స్వామి, ఇంత అద్భుతమైన తపశక్తి సంపన్నుడు నాకు భర్తగా లభించడం నా అదృష్టం అని ఆవిడ ఎంతో సంతోషించింది. ఇద్దరు కూడా రతి మన్మధుల్లాగా విహరించారట ఆ విమానంలో. ఆ విమానం వాళ్ళ యొక్క సంకల్ప శక్తిని బట్టి మొత్తం తిరుగుతూ ఉండేది. పురపర్వతాల చుట్టూ తిరిగింది, అన్ని లోకాలు తిరిగింది, దశ దిశల్లో పెడుతుంది ఆ విమానం. ప్రాచిదిక్, ఆగ్నేయి, అవాచి, నిరుతి, ప్రతీచి, వాయవ్యి, ఉదీచి, ఐశాని, ఊర్ధ్వ, అధోదిశ, దశ దిశల్లో పెడుతుంటే ఆ విమానం ఆశ్చర్యంగా ఉంది. ఇలా వాళ్ళు సుఖ సంతోషాలతో విహరించారు. 100 కొద్ది సంవత్సరాలు గడిచిపోయాయి, క్షణాల్లో గడిచిపోయాయి. తర్వాత ఆయన సంకల్పించారు, దేవహూతితో చెప్పారు, నేను నా దృష్టి ప్రసారంతో నా తేజస్సుని నీకు ఇస్తున్నాను. 9 మంది ఆడపిల్లలు పుడతారు నీకు. తథైవ తథాస్తు అని చెప్పింది ఆవిడ. 9 మంది కుమార్తెలు.
తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆయన స్వయంభూ మనువుతో చెప్పాడు కర్దమ ప్రజాపతి, సంతానం కలిగిన తర్వాత నేను ఉండను, తపస్సు చేసుకొని వెళ్ళిపోతాను అని చెప్పాడు. అలాగేనండి అన్నాడు ఆయన. ఇప్పుడు సరిగ్గా 9 మంది కుమార్తెలు జన్మించారు. అందరికీ కూడా ఆయన అద్భుతమైన ఆభరణాలు తన కుమార్తెలకు ఇచ్చాడు. 9 మంది తపస్సుకి సంపన్నులే. ఈ విశేషాలను కూడా మనం తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాం. ఓం ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే త్రయోవింశోऽధ్యాయः. స్వస్తి.